ఒకసారి వెళ్ళినట్టు గుర్తు, సరిగ్గా ఎప్పుడు వెళ్ళారో గుర్తులేదు. కానీ అయితే ఈ సందర్భంలో వెళ్ళడం వెనకాల సాధారణంగా వాళ్ళు బావామరుదులు రిలేషన్ ఉంది, వాళ్ళిద్దరికీ కుటుంబంలో బంధుత్వం ఉంది, అలాగే కలిసి అప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్నారు. హరీష్ రావు సీనియర్ అయినా కేటీఆర్తో కంపేర్ చేస్తే మొదటి నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో హావభావాల్లో అనుసరణ అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. హరీష్ రావు ఆయన మాస్ లీడర్గా జనాల్లోకి చొచ్చుకు వెళ్ళిపోయిన ప్రయాణం మనకు తెలుసు. సరే, కేటీఆర్ అమెరికాలో ఆయన చదువులు పూర్తి చేసుకోవడం, ఉద్యమకాలం నుంచి పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలకు పరిమితం కావడం, అధికారం వచ్చాక కీలక పాత్ర మంత్రి వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఈ సమావేశానికి ప్రత్యేకమైన ఈ చర్చకి ఎందుకు ఒక ప్రత్యేకత, ఒక సిగ్నిఫికెన్స్ వచ్చిందంటే, కొంచెం వెనక్కి వెళ్తే గత కొద్ది రోజులుగా హరీష్ రావు పార్టీ విషయంలో కొంత కినుక వహిస్తున్నారు. ఎలకతుర్తి వరంగల్ 25 ఏళ్ల రజతోత్సవ సభ తర్వాత, అంటే దానికి ఏదో ఆయన వేరే గ్రౌండ్లో చేద్దామనేదో ప్రపోజల్ పెట్టారని, కేసీఆర్ దాన్ని డినై చేశారని కొంత అలక వచ్చింది హరీష్ రావు. కానీ ఇది ఆ పార్టీలో కీలక నాయకులు వేరే ఇంటర్వ్యూల్లో బహిరంగంగా చెప్పిన విషయం. ఆ తర్వాత కేటీఆర్ కాల్ చేశారు, కొంత సద్దుమణిగింది. కానీ అంతర్లీనంగా ఎక్కడో హరీష్ రావు కొంత డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారు కేటీఆర్ కేసీఆర్ వ్యవహార శైలితో అని. సరే, అదొక నేపథ్యం. మరోవైపు కవిత తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు కావాలని తన మీద కుట్ర జరుగుతోంది అన్న కోణంలో వారు మాట్లాడారు. తను ఇంకా రెచ్చగొడితే ఇంకా ఎక్కువ విషయాలు బయటకు వస్తాయి, చెప్తాను సందర్భం వచ్చినప్పుడు, సందర్భం అని. అంటే జైలుకు వెళ్ళక ముందు కవిత, లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత కవితలో పూర్తి స్థాయిలో స్పష్టంగా కొట్టొచ్చినట్టు మార్పు కనిపిస్తోంది. అంటే తాను సీరియస్గా వెరీ యాస్పిరెంట్ పొలిటీషియన్, తన యాస్పిరేషన్ సీఎం పదవా మరోటా మనకు తెలియదు. ఆవిడ ఎప్పుడు బయట మాట్లాడలేదు. కానీ తాజాగా వెళుతుంటే ఎక్కడికి వెళ్ళినా సీఎం అంటున్నారు. ఆవిడ దాన్ని ఏమీ వారించట్లా. అలాగే కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా సీఎం నినాదాలు అంటారు. ఆల్రెడీ ఇప్పటికే ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎప్పుడైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారో ఇది ఇంకా లాంఛనమే, తర్వాత ప్రెసిడెంట్ అవుతారని, అధికారంలోకి వస్తే ఆయనే ముఖ్యమంత్రి అని. కేవలం ఇది బీఆర్ఎస్ విషయంలోనే కాదు, ఏ రాజకీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ చూసుకున్నా అధినేత తర్వాత వారి కుమారుడు కనుక లేకపోతే కుమార్తె, ఇద్దరు లేకపోతే తర్వాత మేనల్లుళ్ళ, లేకపోతే మరొకళ్ళ అనేది. బట్ వారసత్వం అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది. కేసీఆర్ కూడా దాన్ని ఏమీ దాపరికంగా ఏమి ఉంచలేదు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాక స్పష్టం అయిపోయింది. మరి హరీష్ రావుకి సీఎం అవ్వాలని ఉంటే, ఒకవేళ కేటీఆర్ సీఎం అయితే ఆయన ఎప్పుడు సీఎం వెనకాల ఒక మంత్రి కీలకమైన హోదా ఉంటుంది. అలా ఉండడానికి నిశ్చయించుకున్నారా? తాజాగా ఆయన చేసిన కామెంట్స్ అంతరార్థం ఏమిటి? కేటీఆర్కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే నేను పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాను. అలాగే అధికారంలో ఉన్నప్పుడు కూడా హరీష్ రావు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, ఒకవేళ కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా ఆయన మంత్రివర్గంలో నేను మంత్రిగా ఉంటానని చెప్పారు. మరి అప్పటికి ఇప్పటికీ తేడా ఏమిటి? అధికారం కోల్పోయాక ఈ ప్రచారం జరుగుతోందా ఎక్కువగా? అంటే 3 ఏళ్ల ముందే హరీష్ రావు తన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారని విషయం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే, ఆయన వేరే పార్టీలోకి వెళ్లరు, కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని ఒకవైపు. సరే, కవిత అయితే ఆల్రెడీ ఒక డెసిషన్ తీసేసుకున్నారు, తనకు పార్టీలో ప్రాముఖ్యత పెరగకపోతే ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటారనే ప్రచారం మరొక వైపు. సో నిన్న కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళిన సందర్భంలో ఏంటంటే, సరే ఇది కేసీఆర్ డైరెక్షన్లో జరిగిందని ఆయన ఇష్టంగా అన్నీ పరిశీలిస్తున్నారు, ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే ఇది ఎటువైపు వెళ్ళిపోతుందో అని ఖచ్చితంగా కేటీఆర్ని వెళ్ళి మాట్లాడమన్నారని ఒకవైపు అది జరుగుతుంది. ఇవన్నీ స్పెక్యులేషన్స్, ఎందుకంటే వాస్తవంగా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనం ఏం వినలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు వస్తున్న దాన్ని బట్టే మనం మాట్లాడతాం. సోషల్ మీడియా ప్రచారం అని నేను దాని పెద్ద ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో ఏదైనా ఎవరైనా ఎలా పడితే అలా రాయొచ్చు. కొన్ని విషయాలను కొట్టిపారేయలేం. ఒకటి, కవితకి ఏదైనా సిగ్నిఫికెంట్ రోల్ ఇస్తే కొంత ఇప్పుడున్న ఈ వేడెక్కిన వాతావరణాన్ని సద్దుమణిగేలా చెయ్యొచ్చు అనే ఒక చర్చ ఒకటి జరిగిందని, అలాగే బావా నువ్వు నిజంగా అలిగితే కనుక దాని కారణాలు ఏంటి, దాన్ని మనం సెటిల్ చేసుకుందామని మాట్లాడారని రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మరి ఇందులో ఏది వాస్తవం ఏది కాదు? హరీష్ రావు కేటీఆర్ కలయికకు సంబంధించి కాంగ్రెస్ ఏముంటుందంటే, ఈ చర్చల మతలబేంటో చెప్పాలి, ప్రజలకు చెప్పాలంటే మాకు కూడా చెప్పండి అనే అర్థం. కాంగ్రెస్ పార్టీ డిమాండ్తో పాటు కల్వకుంట్ల కుటుంబంలో ముసలం మొదలైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగానే ప్రెస్ మీట్లో చెప్తున్నారు. సో ఏం జరుగుతోంది? ఒకటి, గులాబీ పార్టీలో పరిణామాలు ఎలా మారబోతున్నాయి, కొత్త రాజకీయాలు ఏమన్నా చూడబోతున్నామా, అలాగే రేవంత్ రెడ్డిని పొలిటికల్గా టార్గెట్ చేయాలంటే ఎటువంటి వ్యూహాలు రచించాలంటే, నిన్న కలిసిన మీటింగ్ తాలూకా స్కెచ్ రేవంత్ రెడ్డికా లేకపోతే సొంత పార్టీలో వాళ్ళకేనా అనేది కూడా ఒక ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీని మీద మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం.